ప్రకంపనలు రేపుతోంది. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి మరిన్ని కీలక అంశాలు వచ్చాయి. బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా భుజంగరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ప్రణీత్రావు సహకారంతోనే ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా భుజంగరావు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశామన్నారు. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లని ట్యాప్ చేశామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 3 ఉప ఎన్నికల సమయంలో ఫోన్లని ట్యాపింగ్ చేసినట్లుగా వాంగ్మూలంలో స్పష్టం చేశారు. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ ని అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేశామన్నారు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీగా పనిచేసిన భుజంగరావు. సివిల్ తగాదాలు, కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల విధానాలను కూడా సెటిల్ చేశామన్నారు. 2 ప్రైవేటు ఆసుపత్రుల నుంచి డబ్బుల్ని పెద్ద ఎత్తున తరలించినట్లుగా తెలిపారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకువెళ్లినట్లుగా వివరించారు. రీలర్ సంధ్యా శ్రీధర్తో 13 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొనేలా చేశామన్నారు. మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టామని వాంగ్మూలంలో పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్రెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో కేటీఆర్పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశామని భుజంగరావు తెలిపారు. మరోపక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు. తిరుపతన్న బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడికి రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. తిరుపతన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకి డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు. అంతేకాకుండా డబ్బుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీంని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు 40 మంది సెల్ ఫోన్లని ట్యాపింగ్ చేశారు. 3 ఉప ఎన్నికలతో పాటు మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గా తిరుపతన్న పనిచేశారు.